అందరికీ. మనందరికీ తెలుసు 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో అలాగే ఒడిశాలో కూడా ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది. అయితే ఈ 2 ఎన్నికల్లో కూడా ఈవీఎంల మీద చాలా పెద్ద స్థాయిలో డౌట్లు వ్యక్తమైనాయి అన్నమాట. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా ఇంటికే ఒక ప్రభుత్వ ప్రతినిధి అంటే వాలంటీర్ని పంపించి ఇంటికే ప్రభుత్వ సేవలు చేసుకొచ్చి ఇచ్చినా కానీ, అంత మంచి పరిపాలన ఎంతో డబ్బు పంచినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మినిమం ప్రతిపక్ష హోదా కూడా సాధించకపోవడం మీద అందరూ కూడా అంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు, ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి మరీ ఇంత తక్కువ సీట్లకు పరిమితం చేస్తారని చెప్పేసి ఒక రకంగా అందరూ ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లే రావటం మీద. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇష్యూ మీద ఏం జరిగిందో దేవుడికి తెలుసు, మనం అయితే చేసేదేమీ లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈవీఎంల మీద ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్, అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ గారు రీసెంట్గా ఈవీఎంల మీద చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళ దేశంలో ఈవీఎంలు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ డిమాండ్ వ్యక్తమవుతున్న సందర్భంగా ఆమె కొన్ని కీలకమైన విషయాలు అంటే ఆధారాలతో కూడిన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. అంటే ఇప్పటివరకు కూడా ఈవీఎంల మీద అందరూ ఏదో మాటపూర్వకంగా ఈవీఎంల్లో యాక్యురసీ లేదు, హ్యాక్ చేయొచ్చు అన్నట్లుగా మాట్లాడేటోళ్ళు. కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్, మనందరూ తెలుసు అమెరికా అంటే మన ప్రపంచంలోనే అత్యున్నతమైన దేశం. అలాంటి దేశానికి ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా పనిచేస్తున్న తులసి గబార్డ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఈవీఎంలు యాక్ అవుతాయి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా మా యొక్క టీం అంటే వాళ్ళ ఆఫీస్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ సంపాదించింది అని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్రమైన దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో రీసెంట్ డేస్లో చూస్తుంటే హర్యానా ఎన్నికల్లో కానీ, ఏపీ ఎన్నికల్లో కానీ, ఒడిశా ఎన్నికల్లో కానీ, ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ అటు ప్రతిపక్షాలు బలంగా ఉన్నా కానీ అధికార పక్షం గెలుస్తూ ఉంది. అర్థమైంది కదా. అయితే ఇలాంటి సందర్భంలో ఎవరైతే అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ గారు చేసిన వ్యాఖ్యలు, మా దగ్గర ఈవీఎంలు హ్యాక్ అయినాయి అని చెప్పేసి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు అనేవి మన దేశంలో, ఆమె ఎక్కడో అమెరికాలో చేస్తే మన దేశంలో తీవ్రమైన ప్రకంపనలు అయితే రేపుతున్నాయి. ముఖ్యంగా మా టీం వాటి ఎలా హ్యాక్ అవుతాయో మా దగ్గర ఆ యొక్క ఎవిడెన్స్ కూడా ఉంది అని చెప్పేసి ఆమె బయటపెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఎప్పుడు బయట పెడతారు ఆ విషయాన్ని మనం చూడాలి. అయితే దీని మీద మన దేశానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ స్పందించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈవీఎంలు యాక్ అయినట్టు ఎక్కడ ఆధారాలు లేవు, ఈవీఎంలు యాక్లు కావాలంటే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, మంది స్టాండ్ ఎలోన్ మిషన్ అంటే మనకి ఎలాంటి కనెక్షన్ ఉండదు ఈవీఎంకి, యాక్ చేయటం చాలా కష్టం అని చెప్పేసి మన ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది. కాకపోతే దీని మీద ఎలాన్ మస్క్ ఇప్పుడు తులసి గబార్డ్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు కదా, మరొకసారి మన దేశంలో ఈవీఎంల మీద తీవ్రమైన దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి పరిపాలన చేసినా కానీ మినిమం ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడం, అలాగే ఓటింగ్ అయిపోయిన తర్వాత దాదాపు 12% ఓటింగ్ పెరగడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హర్యానా ఎన్నికల్లో కూడా సర్వేలన్నీ కూడా ఏమి చెప్పినాయి అంటే, ప్రతి ఒక్క సర్వే కూడా చెప్పింది ఏంటి అంటే హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క సర్వే చెప్పినాయి. కానీ హర్యానా ఎన్నికల్లో దీనికి విరుద్ధంగా బీజేపీ పార్టీ గెలిచింది. అయితే ఇక్కడ నుంచి అనుమానాలు చాలా బలపడ్డాయి అన్నమాట. ఏదేమైనా కానీ ఒకసారి తులసి గబార్డ్ చేసిన వ్యాఖ్యలు అనేవి మన దేశంలో కూడా తీవ్రమైన దుమారాన్ని ఎదురైపోయినాయి. ముఖ్యంగా మన ఏపీ ఎన్నికల్లో కూడా ఏదో జరిగిందన్న ఒక అనుమానం అయితే బలపడుతూ ఉంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.